హాయ్ ప్రైజ్ ద లార్డ్. కమ్ రీడ్ విత్ మీ అనే ఈ యొక్క సిరీస్లో మరి యొక్క వీడియోకి మీకు అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం యోబు గ్రంథం 7వ అధ్యాయము దాని యొక్క 11 నుంచి 21 వచనాల వరకు హీబ్రూలోను తెలుగులోను మనం చదువుకుందాం. ఈ యొక్క భాగం ఏదైతే ఉందో ఇది యోబు యొక్క రెండవ సంభాషణ యొక్క ముగింపు భాగం అన్నమాట. యోబు గ్రంథం 3వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం వరకు మనం యోబు తన స్నేహితులతో మాట్లాడుతున్న ఈ సంభాషణ మనం చూస్తాం. యోబు మాట్లాడడం, దానికి తిరిగి తన స్నేహితుడు ప్రత్యుత్తరం ఇవ్వడం మనం చూస్తాం. తర్వాత 32వ అధ్యాయం నుంచి 37వ అధ్యాయం వరకు మనం యోబు యొక్క ఇంకొక స్నేహితుడు ఎలీహు అనే ఒక వ్యక్తి మాట్లాడడం మనం చూస్తాం. తర్వాత చివరి అధ్యాయాల్లో దేవుడు యోబు వారిద్దరి మధ్యలో జరిగే సంభాషణ మనం 42వ అధ్యాయం వరకు 42వ అధ్యాయం 6వ వచనం వరకు మనం చూస్తాం అన్నమాట. సాధారణంగా యోబు గ్రంథం మనకు అందరికీ యోబు యొక్క స్టోరీ మనకు బాగా పరిచయం. ఏంటంటే 1వ అధ్యాయము 2వ అధ్యాయము అలాగే చివరి భాగంలో ఉన్న 42వ అధ్యాయము ఇవి అందరికీ సాధారణంగా తెలిసినవి. ఏంటంటే యోబు నీతిమంతుడుగా ఉండేవాడు. అతడు ఒక సాతాను దేవుని దగ్గర సవాలు వేయడం ద్వారా అతడు నష్టపోవడం, తర్వాత అయినా కూడా తన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ద్వారా చివరికి దేవుడు తనని రెండంతలుగా దీవించాడనే విషయాన్ని, ఇది మనకందరికీ సాధారణంగా తెలిసిన స్టోరీ అన్నమాట. అన్ని కోల్పోయిన యోబు విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా నిలబడ్డాడు అని మనకి తెలిసిందే. ఇంకొక విషయం కూడా మనకి బాగా పరిచయం ఉన్న యోబు యొక్క మాటలు ఏంటంటే 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో యోబు ఇన్ని సంభవించినా కూడా 1వ అధ్యాయంలో యోబు అంటాడు ఏంటంటే అంత తనకున్నదంతా నష్టపోయిన తర్వాత, తన పిల్లలను కూడా నష్టపోయిన తర్వాత యోబు అంటాడు ఏంటంటే యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయన నామానికి మహిమ కలుగును గాక అని 1వ అధ్యాయంలో చెప్పడం. తర్వాత 2వ అధ్యాయంలో కూడా తన యొక్క శరీరం మొత్తం రోగంతో అంటే కురుపులతో నిండిపోయినా కూడా యోబు దేవుని దూషించకుండా ఉండడం మనం 2వ అధ్యాయంలో చూస్తాం. దాని తర్వాత తన యొక్క స్నేహితులు వచ్చి తనతో 7 రోజులు తనతో కూర్చుంటారు ధూళిలో. తనతో పాటు బూడిదలో కూర్చున్న తర్వాత యోబు వారితో మాట్లాడడం మొదలు పెడతాడు అనమాట. ఇక్కడ నుంచి ఏదైతే ఉందో యోబు గ్రంథం 3వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం వరకు యోబు యొక్క మాటలు, తన స్నేహితులతో తను మాట్లాడుతున్న సంభాషణ ఏదైతే ఉందో సాధారణంగా దాన్ని ఎవరో కూడా సాధారణంగా దాన్ని ఎక్కువగా ఆలోచించమన్నమాట. ఏంటంటే కేవలం యోబు విశ్వాసంగా ఉన్నాడని మాత్రమే చెప్పుకుంటాం, కానీ ఈ యొక్క యోబు ఏం మాట్లాడాడు, అసలు తన యొక్క నోట్లో నుంచి ఏం మాటలు వచ్చినాయి అనే విషయాన్ని ఈ మధ్య భాగంలో అంటే 3వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం వరకు ఉన్న ఈ సంభాషణలో మనం యోబు కోసం మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అంటే కేవలం తన స్నేహితులు మాట్లాడింది కూడా మనం అనుకుంటాం ఏంటంటే తను ఏదో పాపం చేస్తాడని తన స్నేహితులు ఎత్తి చూపించడానికి ప్రయత్నించినా కూడా యోబు తన యొక్క నీతిని తను చూపించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ వీటన్నిటి మధ్యలో అతి ముఖ్యమైన ప్రాముఖ్యమైన ఒక విషయం ఏంటంటే యోబు యొక్క విలాపాలు, యోబు యొక్క మాటలు. యోబు ఆ శ్రమల మధ్యలో అంటే అన్ని పోగొట్టుకున్న తర్వాత కేవలం పోగొట్టుకోవడం మాత్రమే కాదు, ఇది 1వ అధ్యాయంలో మనం చూసుకుంటే తన యొక్క పశువులు కావచ్చు, తన యొక్క పశువులు, గాడిదలు, ఒంటెలు ఇవన్నిటిని కూడా శత్రువులు వచ్చి వాటిని చేస్తారు. నాశనం చేయడం కావచ్చు, వాటిని ఎత్తుకుని వెళ్ళిపోవడం కావచ్చు చేస్తారు. ఇది ఒక యుద్ధం, ఒక దేశం మీద ఇంకో దేశం యుద్ధానికి వస్తే ఎంత నష్టం సంభవిస్తుందో ఆ నష్టం అంతా యోబుకు సంభవించినట్టుగా 1వ అధ్యాయంలో మనం చూస్తాం. దాంతో పాటుగా 1వ అధ్యాయంలో మనం చూసేది ఏంటంటే యోబు యొక్క పిల్లలందరూ కూడా ఒక ఇంట్లో కూడుకుని వారు విందు చేసుకుంటూ ఉంటే సుడిగాలి వచ్చి ఆ ఇంటి మీద పడడం మనం చూస్తాం. అక్కడ 1వ అధ్యాయంలో వాడబడిన మాటలు మనం చూసుకుంటే యోబు యొక్క పశువుల మీద ఆకాశం నుంచి యెహోవా దగ్గర నుంచి అగ్ని వచ్చి కాల్చివేసింది అన్నట్టుగా, తర్వాత సుడిగాలి వచ్చి యొక్క పిల్లలందరూ ఉన్న ఇంటిని తాకినప్పుడు ఆ ఇంట్లో ఉన్న పిల్లలందరూ చనిపోవడం మనం చూస్తాం అన్నమాట. అంటే నష్టం అంటే కేవలం అన్ని పోయినాయి, ఆస్తి పోయింది అనుకోవడం కాదు. తను ఒక యుద్ధం సంభవించినప్పుడు ఒక శత్రువులు వచ్చి ఒక దేశాన్ని ఎలాగైతే దోచుకుని వెళ్ళిపోతారో అలాగా తను ఎవరు తన యొక్క జీవితాన్ని నాశనం చేశారో, లేదంటే తనకున్న వాటన్నిటిని కూడా ఎవరు లాక్కుని వెళ్ళిపోయారో కూడా తెలియకుండా ఎలాగైందంటే ఇప్పుడు యోబుకి తన యొక్క ఉన్న పరిస్థితుల్లో తను తన
తల క్షౌరం చేయించుకుని, అంటే తన జుట్టు అంతా కత్తిరించుకొని ఏం చేస్తాడంటే బూడిదలో కూర్చుంటాడు 1వ అధ్యాయంలో. అప్పుడు అంటాడు యెహోవా ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడని. తర్వాత 2వ అధ్యాయంలో కూడా తన శరీరం అంతా కూడా రోగంతో, కురుపులతో నిండిపోయినప్పుడు తన భార్య కూడా యెహోవాను దూషించి చచ్చిపో అంటే, దేవుని దగ్గర నుంచి మంచి వాటి మాత్రమే మనం పొందుకోవాలా, ఇది కీడును కూడా అనుభవించకూడదా అని అని చెప్పడం మనం చూస్తాం. ఈ 2 అధ్యాయాల్లో మనం చూసుకుంటే యోబు దాన్ని తనకు జరిగిన పరిస్థితులను ఎలాగ అర్థం చేసుకున్నాడంటే, ఈ నష్టం అంతా కూడా దేవుని వల్లే జరిగింది అన్నట్టుగా. అంటే యెహోవా ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు అన్నట్టుగా. తర్వాత 2వ అధ్యాయంలో దేవుని నుంచి మంచిది మాత్రమేనా, దేవుని నుంచి కీడు కూడా అనుభవించకూడదు. అంటే కీడు వచ్చేది కూడా ఎవరి దగ్గర నుంచి వస్తుందంటే దేవుని దగ్గర నుంచే వస్తుంది అన్నట్టుగా. అంటే దూషించలేదు దేవుణ్ణి, కానీ తన యొక్క బాధ ఏంటంటే తన యొక్క బాధను ఆ విధంగా వ్యక్తం చేసుకోవడం మనం చూస్తాం. ఇది 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఉన్న సంఘటనలు మనకు బాగా పరిచయమే, కానీ యోబు తన నోరు తెరిచి మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడనే విషయాన్ని మనం చాలా సార్లు గమనించకుండా ఉంటామన్నమాట. తన యొక్క ఫస్ట్ సంభాషణ ఏంటంటే, తన స్నేహితులతో తను మాట్లాడిన మొట్టమొదటి సంభాషణ 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏంటంటే తాను పుట్టిన దినాన్ని శపించుకోవటం మనం చూస్తాం. ఏంటంటే తను పుట్టిన దినం ఉదయం ఆ రోజు ఏదైతే ఉందో అది చీకటిగా మారిపోవాలని. అంటే దీన్ని ఆ యొక్క భాష, అందులో వాడిన ఆ భాషను మనం చూసుకుంటే, ఆ యొక్క మాటలు మనం చూసుకుంటే అది ఎలాగుంటుందంటే, ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు వెలుగు కలుగుగాక అని చెప్పి చీకట్లో నుంచి వెలుగు పుట్టిస్తే, యోబు చెప్పేదేమో ఆ వెలుగు చీకటి అయిపోవాలని. తాను పుట్టిన దినం యొక్క ఆ వెలుగు ఏదైతే ఉందో ఆ వెలుగు అంతా చీకటిగా మారిపోవాలని చెప్పి యోబు తను పుట్టిన దినాన్ని శపించుకోవడం మనం చూస్తాం అన్నమాట. అంటే నేను పుట్టగానే చనిపోయి ఉంటే బాగుండేది, లేకపోతే నేను పుట్టకుండానే చనిపోయి ఉంటే బాగుండేది అన్నట్టుగా. ఈ శ్రమనంతా చూసేవాడిని కాదు కదా, ఈ బాధ అంతా చూసేవాడిని కాదు కదా అని యోబు 3వ అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత 4, 5 అధ్యాయాల్లో మనం చూసేది ఏంటంటే, దీనికి ప్రత్యుత్తరంగా ఎలీఫజు మాట్లాడడం మనం చూస్తాం. యోబు యొక్క స్నేహితుడిని ఎలీఫజు మాట్లాడుతూ అంటాడు ఏంటంటే, దేవుడు ఏమాత్రం కూడా అన్యాయం చేసేవాడు కాదు, నువ్వు నిజంగా నీతిమంతుడుగా ఉంటే నీకున్న లెక్కలో ఏది కూడా తక్కువ అయ్యేది కాదు, నీ గుడారం క్షేమంగా ఉండేది, నీకు ఏ కీడు వచ్చి ఉండేది కాదు అని ఎలీఫజ్ ఏమో దేవుని తరపున వాదించడానికి ప్రయత్నిస్తాడు అనమాట. దేవుని తరపున అంటే యోబు స్నేహితులందరూ కూడా దేవుని తరపున వాదించడానికి ప్రయత్నిస్తుంటే, యోబు మాత్రం తనకు కలిగిన నష్టం ఒకవైపు దేవుని నుంచి కలిగిందని తను అనుకుంటూ చెప్తూనే, ఇంకోవైపు దేవునితోనే వాదించాలి అనే తన యొక్క మాటలు తెలియజేయడం మనం చూస్తాం. ఏంటంటే యోబు గ్రంథంలో 6వ అధ్యాయం నుంచి తర్వాత అధ్యాయాలన్నీ మనం చూస్తూ వస్తే యోబు యొక్క సంభాషణల్లో మనం దేవునితోనే వాదించాలి అని యోబు యొక్క ఆ తపన మనం చూస్తామన్నమాట. తనకు కలిగిన నష్టాన్ని బట్టి, లేకపోతే తనకు కలిగిన ఆ వేదనని బట్టి దేవునితో వాదించాలని మాట్లాడడం మనం చూస్తాం. ఇది చదివే మనకి యోబు నిజంగా భక్తితో మాట్లాడుతున్నాడా, లేదంటే విశ్వాసం లేకుండా మాట్లాడుతున్నాడా అనిపించవచ్చు. కానీ యోబు గ్రంథం చివరి అధ్యాయానికి వచ్చేసరికి మనం చూసుకుంటే, యోబు మాత్రమే దేవుని తరపున, అంటే దేవుడు యోబు కోసం ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, యోబు మాట్లాడినట్టుగా, దేవుని కోసం మాట్లాడినట్టుగా తన స్నేహితులు మాట్లాడలేదని చెప్పడం మనం చూస్తామన్నమాట. ఇప్పుడు ఇవి యోబు మాటలు అనమాట. అంటే యోబు గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన ఒక విషయం ఏంటంటే మనం గమనించాల్సింది, కేవలం యోబు యొక్క విశ్వాసం మాత్రమే కాదు, యోబు యొక్క నిలకడగా ఉన్నాడనే విషయం మాత్రమే కాదు, ఆ పరిస్థితుల మధ్యలో యోబు తన విలాపం అనేది, అంటే యోబు ఏం మాట్లాడాడు, దేవుని కోసం ఎలా మాట్లాడాడు అనే విషయాలు కూడా మనం కొన్నిటిని గమనించాల్సిన వారుగా ఉండాలన్నమాట. సో ఇది ఈ యొక్క యోబు గ్రంథం 7వ అధ్యాయం ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న ఈ టెక్స్ట్ ఏంటంటే, ఈ యొక్క భాగం యోబు యొక్క 2వ సంభాషణ, ఎలీఫజుకు తాను సమాధానం ఇస్తూ మాట్లాడుతూ దాని యొక్క ముగింపు మాటలు అనమాట. ఈ యొక్క 7వ అధ్యాయంలో 11 నుంచి 21 వచనం వరకు మనం చూసేది. ఈ యొక్క మాటల్లో అసలు యోబు ఏం మాట్లాడుతున్నాడు, అసలు తన యొక్క బాధను, లేకపోతే తన విలాపాన్ని, తన యొక్క వాదన ఎలాగా తెలియజేస్తున్నాడు అనే దాన్ని మనం ఈ యొక్క వీడియోలో ఒక్కొక్క వచనాన్ని మనం చూసుకుందాం. 11వ వచనం, గామ్ అని లో ఇహ్షాక్ పి అదబెరా బెత్సర్ రూహి ఆసిహా బెమర్ నఫ్షి.
గామ్ అని లో ఎహ్షాక్ ఎహ్షాక్ పి అంటే నా నోరు నేను ఇంకా మూసుకోను. ఇంకా నా శ్రమ కొద్దీ నా యొక్క ప్రాణంలో నేను అనుభవిస్తున్న శ్రమ కొద్దీ నేను మాట్లాడతాను. అంటే యోబు ఇక్కడ దేనికి ఒప్పుకోవట్లేదు అంటే మౌనంగా ఉండడానికి ఒప్పుకోవట్లేదు అనమాట. తన స్నేహితులు చెప్పేది ఏంటంటే నీవు నిజంగా నీతిమంతుడు అయి ఉంటే నీకు అంతా బాగానే ఉండేది కదా, నీకు అంతా నీ గుడారం క్షేమంగా ఉండేది, నీ ఇంటి వస్తువులు లెక్క చూసుకుంటే ఏది నీకు తక్కువగా ఉండేది కాదు, దేవుడు ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయడని చెప్పి అక్కడ ఎలీఫజు మాట్లాడిన ఆ మాటలకు సమాధానంగా యోబు మాట్లాడుతూ చివరికి చెప్పేది ఏంటంటే ఇంకా నా నోరు నేను మూసుకోను, ఐ విల్ స్పీక్ అంటే నేను ఇంకా నా నోరు మూసుకోకుండా నా శ్రమ కొద్దీ నేను మాట్లాడతాను. నా ఆత్మలో కలుగుతున్న శ్రమ కొద్దీ అంటే నా ఊపిరి అంటే నా లోపల నుంచి కలుగుతున్న ఈ శ్రమ కొద్దీ నేను మాట్లాడతాను. అంతేకాకుండా హసిహా బెమర్ నఫ్షి అంటే నా యొక్క ప్రాణం అంటే నఫ్షి అంటే నా యొక్క ప్రాణం లేదంటే నా యొక్క జీవం దాని యొక్క చేదు కొద్దీ నా యొక్క చేదైన అనుభవం కొద్దీ నేను చెప్పుకుంటాను. సో ఇది యోబు తన యొక్క స్పీచ్ అంటే తన యొక్క సంభాషణ ముగిస్తూనే తను ఏం చెప్పాలనుకున్నాడో చెప్పడానికి మొదలు పెడుతున్నాడు అనమాట. ఇక్కడ ఏంటంటే తన యొక్క చేదు కొద్దీ బెమర్ అంటే విషం అనమాట. మారా అనే మాట మనకు తెలుసు కదా, మారా అంటే చేదు విషం. నా ప్రాణంలో ఎంత విషం ఉందో దాన్ని బట్టి నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. నా నోరు మూసుకోవాలని అనుకోవట్లేదు, మౌనంగా ఉండాలని అనుకోవట్లేదు. ఇప్పుడు అలా చెప్తూ ఇప్పుడు అంటాడు దేవునితో ఏంటంటే హయాం అని ఇమ్తనీన్ కి తాసీం అలాయ్ మిష్మార్ అంటే నేనేమైనా సముద్రాన్న లేకపోతే సముద్రంలో ఉండే రాక్షస జీవిన నా మీద అలా కాపలా పెట్టేవెందుకు, నా మీద కాపలా పెట్టడానికి నేనేమన్నా సముద్రాన్న. ఈ యొక్క మాటలు మనం అర్థం చేసుకోవాలంటే సముద్రం అంటే యామ్ అలాగే తన్నీన్ ఈ రెండు మాటలు. యామ్ అంటే సముద్రం అని కేవలం సముద్రం అంటే అలలతో ఉన్న సముద్రం అని మాత్రమే కాదు. ఈ యొక్క సముద్రం దేనికి సూచన అంటే ఒక అగాధానికి సూచన అనమాట. అంటే దాన్ని ఎవరు అదుపు చేయలేరు. అది కయోస్ అంటే ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే ఏంటంటే భూమి అగాధ జలాలతో నిండిపోయి ఉంది అనే విషయాన్ని మనం చూస్తాం కదా. ఆ అగాధ జలాల మీద నుంచి దేవుని ఆత్మ అల్లాడడం, దాని తర్వాత ఆయన అందులో నుంచి భూమిని సృష్టించడం మనం చూస్తాం. ఈ సృష్టి అంతా ఆకాశాన్ని భూమిని సృష్టించడం మనం ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తాం. ఈ సముద్రం అనేది లేకపోతే యామ్ అనేది కేవలం సాధారణమైన సముద్రం అని మాత్రమే కాదు. అప్పటి కాలంలో ప్రజల యొక్క ఆలోచన విధానం ఎలా ఉండేదంటే సముద్రం అనేది ఒక అంతు చిక్కని అగాధం అనమాట. అది దేవునికి వ్యతిరేకంగా నిలబడే ఒక ఫోర్స్ అని చెప్పుకోవచ్చు. అంటే ఆకాశానికి వ్యతిరేకంగా ఉన్న ఒక ఫోర్స్ అన్నట్టుగా. ఆకాశం దేవుని సింహాసనం అయితే ఆ సింహాసనానికి వ్యతిరేకంగా ఈ సముద్రం ఉందన్నమాట. అంటే ఈ యొక్క యామ్ అనేది కీర్తనలు 29వ కీర్తనలు మనం చూసుకుంటే యెహోవా యొక్క స్వరము అగాధ జలాల మీద ఉందన్నట్టుగా మనం చూస్తాం. అంటే యెహోవా స్వరం అంటే 29వ కీర్తనలో ఆయన యొక్క ఉరుములు, ఆ యొక్క ఉరుములు మెరుపులు పిడుగులు అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సముద్రాన్ని భూమిని కంపింపజేస్తే అది అగాధ జలాల మీద యెహోవా ఆసీనుడై ఉన్నాడనే విషయాన్ని 29వ కీర్తనలోని అలాగే వేరే కీర్తనలో కూడా మనం చూస్తాం అనమాట. ఈ సముద్రం అనేది ఏంటంటే అగాధానికి సూచన. అది మనుషుల్ని భయపెట్టేది. దీన్ని మనుషులు కావచ్చు ఎవరు ఈ భూమి మీద ఎవరు కూడా దాన్ని నియంత్రించలేరు. పాత నిబంధన మనం చూసుకుంటే కొన్ని కీర్తనలు విలాపాల్లో మనం చూసుకుంటే ఉదాహరణకి 18వ కీర్తన కావచ్చు, 116వ కీర్తన కావచ్చు, యోనా గ్రంథం 2వ అధ్యాయంలో కావచ్చు. ఈ యొక్క సముద్రం వారికి కలిగిన శ్రమ, శత్రువుల మధ్యలో వారు చిక్కుకున్న విషయాన్ని వారు దేంతో పోల్చారంటే సముద్రం యొక్క అగాధంలో చిక్కుకొని ఉండడంతో పోల్చారనమాట. అంటే వరదలాగా భక్తిహీనులు వచ్చారు అన్నట్టుగా. అంటే ఈ వరదల్లో మరణ పాశాలను చుట్టుకున్నాయని 18వ కీర్తనలో మనం చూస్తాం కదా. అలాగా
ఈ సముద్రం అనేది మనుషులు నియంత్రించలేనిది, అంతేకాకుండా ఈ సముద్రం అనేది నాశనం చేసేదన్నమాట, నాశనకరమైంది. ఎందుకంటే ఇది కేవలం సముద్రంలో ఉన్న నీళ్ళ వల్ల, అలల వల్ల అలాగ అవుతుందని మాత్రమే కాదు. ఈ సముద్రం కూడా దేనికి నివాసం అంటే, అప్పటి కాలంలో ప్రజలు అర్థం చేసుకున్న దాని ప్రకారం ఈ సముద్రంలో కొన్ని జీవులు ఉంటాయి. అందులో ఒక జీవి పేరు ఏంటంటే లివియాథాన్. లివియాథాన్ అంటే ఇక్కడ ఈ యొక్క మీరు చూడొచ్చు ఇక్కడ, ఇదొక డిపిక్షన్ అనమాట. లివియాథాన్ అంటే ఘట సర్పం అన్నట్టుగా మనం చూడొచ్చు అనమాట. డ్రాగన్, సీ డ్రాగన్ అని చెప్పుకోవచ్చు. ఈ లివియాథాన్ ఏం చేస్తుందంటే, యోబు గ్రంథంలో కూడా మనం లివియాథాన్ కోసం దేవుడే చెప్పడం మనం చూస్తాం. అంటే దానికోసం గొప్పగా చెప్పుకోవడం మనం చూస్తాం యోబు గ్రంథం 40వ అధ్యాయంలో. అయితే ఈ యొక్క లివియాథాన్ అనేది ప్రజలందరినీ కూడా, సముద్రం మీద ప్రయాణం చేసే వారందరినీ కూడా భయపెట్టే, సముద్రంలో అలలు వచ్చినా కూడా, సముద్రంలో తుఫాన్లు వచ్చినా కూడా దానికి కారణం ఈ లివియాథాన్ అని నమ్మేవారు అనమాట. అలాగా లివియాథాన్ ఒక జీవి అయితే, ఆ సముద్రంలో ఉండే సముద్రంలో ఉన్న ఇంకో జీవి పేరు రహాబు. ఈ రహాబు కోసం కూడా మన యోబు గ్రంథంలో చాలా చోట్ల మనం చూస్తాం అనమాట. రహాబు అనే ప్రస్తావన రావడం మనం యోబు గ్రంథంలో చూస్తాం. ఈ రహాబు ఏంటంటే యెహోషువ గ్రంథంలో చూస్తే రహాబు కాదు, ఈ యొక్క సముద్రంలో ఉండే జీవి. ఈ జీవులన్నిటినీ కూడా వాటన్నింటినీ ఏమంటారంటే తన్నీన్ అంటే సముద్రంలో రాక్షసులు అన్నట్టు. అంటే సముద్రంలో ఉండే రాక్షస జీవులు. ఇక్కడ మీరు ఇదొక డిపిక్షన్ అంతే. దాన్ని ఇమాజిన్ చేసుకోవచ్చు. అది ఎంత ఘోరమైందో, ఎంత భయంకరమైందో ఒక జీవి అన్నమాట ఇది. ఈ యొక్క జీవుల్ని ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు. సముద్రాన్ని ఎలాగైతే ఎవరు కూడా కంట్రోల్ చేయలేరో, అలాగే ఈ యొక్క జీవులను కూడా తన్నీన్ అనే ఈ యొక్క జీవులను కూడా ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు. ఇవి మనుషుల్ని కావచ్చు, ఈ భూమిని కావచ్చు భయపెట్టే జీవులు అన్నమాట. ఇవి భయంకరమైనవి కూడా. అయితే ఈ యొక్క తన్నీన్ అనే విషయాన్ని మనం చూసుకుంటే, ఆదికాండం 1వ అధ్యాయంలో మనం దేవుని యొక్క సృష్టి కోసం మాట్లాడినప్పుడు 1వ అధ్యాయం 2వ వచనంలో ఈ యొక్క సముద్రం అగాధ జలాల కోసం మనం చూస్తాం. తర్వాత అగాధ జలాల నుంచి దేవుడు భూమిని సృష్టించడం, తర్వాత ఆ జలాలను వేరు చేసి ఆకాశాన్ని, సముద్రాన్ని సృష్టించడం మనం చూస్తాం. తర్వాత 5వ రోజున దేవుడు ఈ యొక్క సముద్రంలో జీవులు సృష్టించినప్పుడు, ఆ జీవులతో పాటు సముద్రంలో చేపలతో పాటు ఆయన సృష్టించిన ఒక జీవి ఏంటంటే ఈ తన్నీన్ అనే యొక్క జీవులు. అంటే గొప్ప మత్స్యాలు అని తెలుగులో తర్జుమా చేయడం మనం చూస్తాం. అంటే గొప్ప చేపలు, పెద్ద మత్స్యాలు అన్నట్టుగా తర్జుమా చేయడం మనం చూస్తాం. కానీ ఈ తన్నీన్ అంటే యాక్చువల్గా మత్స్యాలను, అంటే పెద్ద పెద్ద తిమింగలాలను కాదు. తన్నీన్ అంటే ఈ యొక్క జీవులను కూడా చెప్పుకోవచ్చు అనమాట. అంటే యొక్క రాక్షస జీవులు ఏవైతే ఉంటాయో, భయంకరమైన జీవులు ఏవైతే ఉంటాయో, వాటిని కూడా దేవుడే సృష్టించాడని ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే ఇక్కడ యోబు అడిగేది ఏంటంటే, నేనేమన్నా అలాంటి సముద్రాన్నా, నేనేమన్నా అగాధ జలాలు లాంటి వాడినా, నేనేమన్నా సముద్రంలో ఉన్న రాక్షస జీవునా, నా మీద ఎందుకు కాపలా పెడుతున్నావు అంటే, ఇది కేవలం అంటే దీని అర్థం ఏంటంటే, ఈ సముద్రాన్ని కావచ్చు, ఈ రాక్షస జీవులను కావచ్చు, దేవుడు మాత్రమే వాటిని కంట్రోల్లో ఉంచగలడు. ఒకవేళ దేవుడు దాన్ని కంట్రోల్లో ఉంచకపోతే అవి మొత్తం అన్నింటినీ నాశనం చేస్తాయి. అందుకే అగాధ సముద్రాలకి ఆయన హద్దులు వేస్తాడని 104వ కీర్తనలో మనం చూస్తామన్నమాట. అగాధ జలాలకి ఆయన ఈ యొక్క హద్దు మీద రాకుండా దేవుడు వాటికి ఒక హద్దు వేశాడని అనే ఒక విషయాన్ని 104వ కీర్తనలో మనం చూసుకుంటాం. అయితే ఇది ఏంటంటే, ఇక్కడ యోబు అడిగేది ఏంటంటే, నేనేమన్నా అసలు అంత భయంకరమైన జీవన నా మీద ఎందుకు ఎంత కోపం పెట్టుకున్నావు, లేకపోతే నన్ను ఎందుకు ఎంత కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నావు, నన్ను ఎందుకు ఇలాగా పరిమితం చేస్తున్నాను ఈ విధంగా అని దేవుని అడుగుతున్నాడు అనమాట. నా మీద ఎందుకు కాపలా పెడుతున్నావు అంటే, ఈ మాటలు అర్థం చేసుకోవాలంటే ఇంకా చదివే కొద్దీ మనకు అర్థం అవుతుంది ఏంటంటే, నేనేమన్నా భయంకరమైన జీవిన, నన్ను ఎందుకు ఎంత తీక్షణంగా నన్ను ఎందుకు చూస్తున్నావు అని చెప్పి దేవుణ్ణి ప్రశ్నించడం మనం చూస్తాం అనమాట. తర్వాత 13వ వచనంలో తర్వాత మాట్లాడుతూ అంటాడు ఏంటంటే, కి అమర్తి te నహమేని హర్షి ఇస్సా బెసిహి మిష్కవి. అంటే నా పరుపు నన్ను ఓదారుస్తుందని, నా మంచం నా విచారాన్ని ఎత్తుకుంటుందంటే, నా విచారం ఏదైతే ఉందో, నా యొక్క బాధ ఏదైతే ఉందో
దాన్ని నా మంచంతో అంటే నేను పడుకొని నా మంచంతో దాన్ని పంచుకుందామని అనుకున్నా కూడా నా వల్ల కావట్లేదు. అంటే విశ్రాంతి అంటే మన భాషలో చెప్పుకోవాలంటే నిద్ర లేకుండా పోయిందనమాట ఈ బాధ వల్ల తనకి. అంటే కేవలం బాధ మాత్రమే కాదు, అసలు ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుందని తెలియదు. అసలు దేవుడు నా మీద ఎందుకు ఎంత కక్ష కట్టుకున్నాడు అన్నట్టుగా అనే విధంగా ఉందన్నమాట యోబుకి. 3వ అధ్యాయంలో చెప్పిన దాన్ని బట్టి మనం చూసుకుంటే తను పుట్టిన దినాన్ని శపించుకుంటూ ఇప్పుడు 7వ అధ్యాయంలో అంటున్నాడు ఏంటంటే, దేవుడు నా మీద నువ్వు ఎందుకు నా మీద ఎంత కక్ష కట్టినట్టుగా ఎందుకున్నా, కనీసం నా పరుపు నన్ను ఓదారుస్తుంది, లేకపోతే నేను మంచం మీద ప్రశాంతంగా పడుకుందాం అనుకున్నా కూడా, నా మంచంతో నా యొక్క బాధను పంచుకుందాం అనుకున్నా కూడా ఇప్పుడు ఏమవుతుందంటే తర్వాత మాట్లాడుతూ అంటాడు ఏంటంటే, వే హిత్తతని బే ఖలమోత్ ఊ మే ఖిజోనోత్ తిబాతిని. అంటే ఇక్కడ కలలతో నన్ను చెదరగొడుతున్నా. అంటే నేను నా మంచం మీద పడుకుందాం అనుకుంటే ఆ నిద్రలో కూడా కలల్లో వచ్చి నన్ను భయపెడుతున్నావు. నా కలలు కూడా నీ భయంతో నిండిపోయినాయి. స్వప్నాల్లో కూడా నన్ను వణికిపోయేలా చేస్తున్నావని. యూ షాటర్ మీ విత్ డ్రీమ్స్. నీ యొక్క కలలతో నన్ను భయపెడుతున్నావు. అంటే ప్రశాంతంగా నిద్రపోదాం అనుకున్నా కూడా కనీసం కళల్లో అయినా కూడా ప్రశాంతత ఉంటుంది అనుకుంటే ఆ కళలో కూడా భయంతో ఎండిపోయింది. అంటే ఎంత నష్టాన్ని అనుభవించిన తర్వాత తనకి యోబుకి మిగిలిందల్లా ఏంటంటే తన ప్రాణం తప్ప ఇంకేం మిగలలేదు. ఇప్పుడు యోబు దేవుని అడిగేది ఎలాగుందంటే, ఇంకా నన్ను ఇంక వదలవా, ఇంకా అంతా తీసుకునేదాకా నన్ను వదలవా అన్నట్టుగా దేవుని అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ మీ ఇమేజ్ని కూడా ఇది 18th సెంచరీలో ఒక ఆల్మోస్ట్ ఒక 200 years క్రితం విలియం బ్లేక్ అనే వ్యక్తి గీసిన చిత్రం అనమాట. ఇది డ్రాయింగ్ అనమాట. అందులో మీరు చూడొచ్చు, అంటే ద వే హీ ఇమాజిన్స్ ఎలాగంటే, యోబు మంచం మీద పడుకుంటే పైనుంచేమో దేవుడు వచ్చి భయపడుతున్నాడు, కింద నుంచి పాతాళంలో నుంచి ఏదో వచ్చి తన్ని పాతాళంలోకి లాక్కుంటున్నట్టు అనమాట. అంటే నిద్రలో కూడా దేవుడు భయపడుతున్నాడని ఇక్కడ అలా ఆ విధంగా ఇమాజిన్ చేయడం ఇమాజిన్ చేసుకోవచ్చు యోబు మాట్లాడే మాటల్ని. తర్వాత 15వ అధ్యాయంలో 15వ వచనంలో అంటాడు ఏంటంటే, వా తివ్హర్ మఖ్నీక్ నఫ్షి మావేత్ మే అచ్మోతాయ్. బాహర్ అంటే చూస్ చేసుకోవడం, కోరుకోవడం. నా ప్రాణం ఉరి తీయబడాలని కోరుకుంటుంది. మాబెత్ మే అచ్మోతాయ్ అంటే నా యొక్క ప్రయాస నుంచి, అత్సం అంటే ప్రయాస కదా, ఆ ప్రయాస లేకపోతే ఇంకా కష్టం అని కూడా కాదు, ఇది ప్రయాస, ఇంకా దీన్ని తట్టుకోలేను. ఈ యొక్క ప్రయాస నుండి నా ప్రాణం ఉరి తీయబడాలని కోరుకుంటుంది. ఈ మహ్నాక్ అనే ఈ పదం బైబిల్లో ఎక్కడంతే వాడబడింది అనమాట. ఇక యోగ గ్రంథంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, పాత నిబంధనలు ఎక్కడ లేని పదాలన్నీ కూడా యోగ గ్రంథంలో ఉంటాయి అనమాట. అందుకే యోగ గ్రంథం తర్జుమా చేయడం సాధారణంగా కష్టమైన పని అనమాట, యోగ గ్రంథం తర్జుమా చేయడం. ఇక్కడ ఈ యొక్క నా నఫ్షి అంటే కేవలం ప్రాణం అని మాత్రమే కాదు, నా గొంతును కూడా నెఫెష్ అని అంటారు. గొంతుని నెఫెష్ అని అంటారు, ప్రాణాన్ని, జీవాన్ని కూడా నెఫెష్ అంటారు. లేకపోతే మన హోల్ బీయింగ్, మన యొక్క ఒక పూర్తి వ్యక్తిత్వాన్ని కూడా నెఫెష్ అని అంటారు అనమాట హీబ్రూలో. నా నెఫెష్ అంటే నఫ్షి అంటే నా గొంతు ఉరి తీయబడాలని. ఉరి తీయబడడం అంటే కేవలం మన రోజుల్లో ఇలాగా తాడుకు వేలాడడం అని మాత్రమే కాదు, స్ట్రాంగ్లింగ్ అనమాట. అంటే నా గొంతుని ఎవరన్నా పిసికేస్తే బాగుండు అన్నట్టుగా, లేకపోతే నా గొంతును ఎవరన్నా పట్టుకొని ఇంకా ఊపిరాడకుండా చేయాలన్నట్టుగా అనమాట. మఖనాక్ అంటే కేవలం ఉరి తాడని మాత్రమే కాదు, స్ట్రాంగులేషన్ అనమాట. అంటే మొత్తాన్ని నాకు ఊపిరి బిగబట్టేలాగా ఎవరైనా చేస్తే బాగుండు. ఎందుకంటే తన యొక్క ప్రయాస లేకపోతే తన యొక్క బాధ, తన శక్తికి మించిన బాధను తను అనుభవిస్తున్నాడు కాబట్టి, నేను చచ్చిపోతాను అనట్లేదు.
నేను నేను నా ఆత్మహత్య చేసుకుంటాను అనట్లేదు, కానీ నా ప్రాణం పోతే బాగుండు. అదే యోబు గ్రంథం మళ్ళీ తన యొక్క మొదటి సంభాషణలో మనం చూసుకుంటే తను అంటాడు కదా ఏంటంటే, నేను పుట్టిన వెంటనే చనిపోయి ఉంటే బాగుండు. నేను పుట్టడమే చనిపోయిన ఒక అంటే ఒక స్టిల్ బర్త్ అయి ఉంటే బాగుండు అన్నట్టుగా. అంటే నేను పుట్టడమే చచ్చిపోయి పుట్టుంటే నేను నా నా తల్లి గర్భంలో నుంచి నేను నేరుగా సమాధిలోకి వెళ్ళిపోయేవాడిని, ఈ బాధ ఇది చూసేవాడిని కాదు అని 3వ అధ్యాయంలో మాట్లాడతారు. తర్వాత ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఎంత సంభవిస్తుంది కాబట్టి కనీసం దేవ నువ్వు కూడా నన్ను ప్రశాంతంగా ఉండవట్లేదు. అంటే అసలే అన్ని లాగేసుకున్నావు, ఇంత లాక్కున్న తర్వాత ఇప్పుడు నిద్రపోదామన్నా కూడా నిద్ర పట్టనివ్వట్లేదు. ఇంకా నాకు చావు తప్ప ఇంకేమీ కోరుకోవాలని లేదు. నన్ను చంపేయి ఇంకా అన్నట్టుగా. అంటే ఇంకేమన్నా నా దగ్గర నుంచి తీసుకోవాలనుకుంటే నన్ను చంపేయి అన్నట్టుగా. తర్వాత 16వ వచనంలో మనం చూస్తే ఏంటంటే, మా అస్థి లో లేఓలాం ఎహ్యే ఖాదల్ మిమ్మెని కి హెవెల్ యామాయ్. అంటే మా అస్థి అంటే ఇంకా నా వల్ల కాదు, ఇంకా చాలు. అంటే నాకు ఇంకా విసుగు వచ్చేసింది. మాస్ అంటే ఇంకా పూర్తిగా వద్దు అన్నట్టుగా అనమాట. ఇంకా చాలు ఇంకా అన్నట్టు. ఇంకా చాలు, నన్ను వదిలే. ఎందుకంటే ఒలాం ఎహ్యే అంటే నేను శాశ్వతం, ఎహ్యే అంటే నేను శాశ్వతం బ్రతికేవాడిని కాదు. ఎప్పుడు నేను నా నా జీవితమే కొంచెం అనుకుంటే ఆ దేంట్లో కూడా నేను ఇంకా భయపెట్టడం ఇంకా ఆపేయి అన్నట్టుగా. నా వల్ల కాదు, దీన్ని అనుభవించడం నా వల్ల కాదు. హదల్ మిమ్మెన్ని అంటే నన్ను వదిలే, నన్ను ఇలా ఉండని, ఒంటరిగా వదిలే నన్ను కనీసం. ఎందుకంటే కీ హెవెల్ యామాయ్ అంటే నా దినాలు, నా రోజులు వట్టి ఊపిరి లాంటివి. హెవెల్ అంటే ఈ యొక్క పదం ప్రసంగి గ్రంథంలో చాలాసార్లు ఉపయోగించడం మనం చూస్తాం అనమాట. హెవెల్ దాన్ని తెలుగులో వ్యర్థము అని తర్జుమా చేస్తారు, కానీ వ్యర్థం అంటే ఉపయోగం లేనిదని అర్థం. కాకపోతే ఇక హెవెల్ అని మాటకు అర్థం ఏంటంటే ఊపిరి అనమాట. అంటే ఏదో కనబడుతున్నట్టు ఉంటుంది కానీ అది శాశ్వతం కాదు. ఏదో ఉన్నట్టు ఉంటుంది కానీ అది అలాగా కనబడినట్టు కనబడుతుంది కానీ మాయమైపోతుంది అన్నట్టుగా. ఒక స్మోక్ అంటే ఒక పొగ ఎలాగైతే ఆకారం లేకుండా ఉంటుందో అలా ఆకారం లేకుండా ఉండడం అనమాట. అంటే నా రోజులు అనేవి ఎప్పుడు వెళ్ళిపోతాయో తెలియదు, ఎప్పుడు నా ఊపిరి వెళ్ళిపోతుందో తెలియదు. నా రోజులే ఊపిరి లాంటివి కాబట్టి ఇంకా నా వల్ల కాదు, నన్ను శాశ్వతంగా జీవించేవాడిని కాదు కాబట్టి నన్ను వదిలేయి, నన్ను ఇంకా నా వల్ల కాదు. దాని తర్వాత 17వ వచనంలో అంటాడు ఏంటంటే, ఈ యొక్క 17వ వచనం కాడి నుంచి చివరి వచనం వరకు ఉన్న ఈ మాటలు మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక 8వ కీర్తనలో ఉన్న మాటల్ని రివర్స్ చేసి మాట్లాడడం మనం చూస్తాం అనమాట. ఏంటంటే 8వ కీర్తనలో ఏమంటుందంటే, యెహోవా నువ్వు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడని చెప్తూ, నువ్వు ఆకాశాన్ని భూమిని ఎంత గొప్పగా సృష్టించిన తర్వాత మనిషి ఏ పాటివాడు, నువ్వు దృష్టి పెట్టుకుంటే మనిషి ఏ పాటివాడని అక్కడ దేవుణ్ణి స్తుతిస్తే అదే మాటలు ఇక్కడ రివర్స్ చేసి మాట్లాడడం మనం ఈ 17 వచనం నుంచి చివరి వచనం వరకు మనం చూస్తాం అనమాట. ఇప్పుడు 17 వచనం యోబు చెప్పేది ఏంటంటే, మా ఎనోష్ కి తెగ్దెలేను వెకి తాషిత్ ఎలైవ్ లిబెఖా. అంటే మా ఎనోష్ అంటే మనిషి, లేకపోతే నరపుత్రుడు, నరమాత్రుడు అంటే కేవలం మనిషి అంటే సాధారణంగా మనిషి అన్నట్టుగా, సాధారణంగా మనిషిని ఆదాం అని చెప్పడం మనం చూస్తాం హీబ్రూలో. కానీ ఆదాం అని కాకుండా ఎనోష్ అని వాడితే సాధారణంగా ఎనోష్ అనేది ఏంటంటే ఒక వట్టి మనిషి అనమాట. అంటే దేవునితో పోలిస్తే మనం ఏంటి మనుషులు అన్నట్టుగా. అంటే ఈ యొక్క కేవలం నరమాత్రులం అన్నట్టుగా. ఈ మనిషిని అసలు ఎందుకు గొప్ప చేస్తున్నావు అంటే, గొప్ప చేయడం అంటే పైకి ఎత్తడం అన్నట్టుగా కాదు. అసలు మనిషిని నువ్వెంత, అసలు మనిషి మీద దృష్టి ఎందుకు పెడుతున్నావు అసలు అన్నట్టుగా. అంటే ఎంత పెద్ద ఆలోచన మనిషి కోసం ఎందుకు, తన మీద మనసు పెట్టేంతగా మనిషి ఏ పాటివాడు అంటే
యోబు ఇక్కడ అడిగేది ఏంటంటే దేవుణ్ణి, అసలు మేమేంటి, మా మీద ఎంత దృష్టి పెడుతున్నావు, అసలు నీకు మాకు ఏమన్నా సంబంధం ఉందా, మమ్మల్ని ఎందుకు, మనుషులు ఎందుకు ఇలాగా ఏదో పెద్దదాన్ని చూసినట్టుగా మనుషుల్ని ఎందుకు చూస్తున్నావు, మమ్మల్ని ఎందుకు గమనిస్తున్నావు అసలు. ఈ ప్రశ్న తర్వాత 18వ వచనంలో చెప్పడం మళ్ళీ అంటాడు ఏంటంటే, వ తఫ్ఖద్దేను లే బెఖారీం లిర్గాయిం తిఫ్ఖానిన్ను. అంటే ప్రతిరోజు పొద్దున్న లేస్తే చాలు మనుషుల కోసం, మనుషుల వెనకాల పడుతున్నాను నువ్వు అన్నట్టుగా. అంటే దీన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఒక శత్రువు, ఒక సైన్యం పొద్దున్న లేస్తే చాలు వాళ్ళ శత్రువుల మీద ఎలాగైతే వెనకాల పడి తరుగుతారో, అలాగా పొద్దున్న లేస్తే చాలు మనుషులను పరిశీలిస్తున్నావు నువ్వు. మాటికంటే ఇదేంటంటే మాటికి అంటే ఒక్క క్షణం గడిచేసరికి ప్రతి క్షణం మనుషులను పరీక్షిస్తూనే ఉన్నావు నువ్వు. అంటే దీన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే, దీన్ని ఎలాగ అర్థం చేసుకోవచ్చు అంటే, కేవలం మనుషుల మీద దృష్టి పెడుతున్నామని మాత్రమే కాదు, మనుషులు నువ్వు ఎందుకు అసలు మనుషుల్ని భూతద్దంలో పెట్టి ఎందుకు చూస్తున్నామని. అంటే పొద్దున్న లేస్తే చాలు అంటే ప్రతి ఉదయాన్న నువ్వు మా మీద ఎందుకు మా దృష్టి పెడుతున్నావు. ఈ యొక్క మాటలు ఎలాగున్నాయంటే 90వ కీర్తనలో మోషే ప్రార్థన చేస్తూ అంటాడు ఏంటంటే, ఉదయాన నీ కృపతో మనం తృప్తిపరచు అని అంటాడు. విలాపవాక్యాలు 3వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే, దేవుని యొక్క వాత్సల్యం ప్రతిరోజు కూడా కొత్తదిగా ఉందన్నట్టుగా. అంటే ప్రతిరోజు ఆయన అనుదినం ఆయన వాత్సల్యం చూపించేవాడు, కొత్త నూతనమైన వాత్సల్యాన్ని ఆయన చూపిస్తున్నాడని విలాపవాక్యాల్లో మనం చూస్తాం కదా. ఇప్పుడు యోబు దాన్ని రివర్స్ చేసి అడుగుతున్నాడు ఏంటి, అసలు మా వెనకాల ఎందుకు పడుతున్నావు నువ్వు ప్రతిరోజు ఉదయాన్నే. అంటే అసలు మమ్మల్ని ఎందుకు పరీక్షిస్తున్నావు అంటే, మనం సాధారణంగా యోబు పరీక్షించబడ్డాడు, పరిశోధించబడ్డాడని మనం చెప్పుకుంటాం కదా. ఇప్పుడు యోబు దేవుని అడుగుతున్నాడు అంటే ఏంటంటే, అసలు మనుషుల్ని ఎందుకు పరీక్షిస్తున్నావు అసలు. మనుషులు పరీక్షించేంత మనుషుల్లో ఏముంది, ఏ పాటి వాళ్ళు మనుషులు దేవుని అడుగుతున్నాడు ఏంటంటే, దేవునితో పోల్చుకుంటే మనుషులు ఏంటి అసలు, ఏ మూలకు వస్తారు, అసలు ఎందుకు ఇంత పెద్దగా భూతద్దంలో పెట్టి చూస్తున్నావు, ఎందుకు అసలు పరిశోధిస్తున్నావు, ఉదయాన్ని ఎందుకు పరీక్షిస్తున్నావు, మాటికి ఎందుకు పరిశోధిస్తున్నావు అని దేవుణ్ణి అడుగుతున్నాను అనమాట. దీన్ని ఈ యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో ఇది మనకు గుర్తు చేసేది ఏంటంటే, ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పరీక్షించడం మనం చూస్తాం అనమాట, పరిశోధించడం మనం చూస్తాం. ఎలాగంటే ఇవన్నీ ఈ సంగతులు అయిన తర్వాతే దేవుడు అబ్రహామును పరిశోధించినట్లనగా పొద్దున్నే, అంటే అబ్రహాముని దేవుడు పరిశోధిస్తాడు ఏంటంటే, నీకొక్కడైనా నీ కుమారుని నీవు ప్రేమించే ఇస్సాకుని నేను చూపించే కొండ మీద తీసుకెళ్ళి బలర్పించాం అంటే, అప్పుడు అబ్రహాం పొద్దున్నే లేచి దానికోసం రెడీ అవ్వడం మనం చూస్తాం అన్నమాట. అంటే ఈ యొక్క మాటలను మనం అర్థం చేసుకుంటే, అసలు మనుషుల్ని ఎందుకు పరీక్షిస్తున్నావు నువ్వు, అసలు మనుషుల్ని ఎందుకు పరిశోధిస్తున్నావు ఈ విధంగా సమాధానం లేకుండా. అంటే రాత్రేమో పడుకుంటుంటే భయపెడుతున్నావు, పొద్దున్న లేచేసరికి మళ్ళీ పరిశీలిస్తున్నావు అన్నట్టుగా ఈ యొక్క యోబు దేవునితో వాదించడం మనం చూస్తాం అన్నమాట. తర్వాత 19వ వచనంలో తర్వాత వచనం మనం చూసుకుంటే, కమ్మా లో తిష్ ఏ మిమ్మెన్ని లో తర్పెని అద్ బిల్ ఈ రుఖి. అంటే నన్ను చూడకుండా ఉండలేవా, కామ్మా అంటే నా మీద అలా దృష్టి పెట్టకుండా ఉండలేవా, కనీసం నా ఉమ్ము మింగేంత సమయం కూడా నాకు ఇవ్వవా. అంటే మన ఉమ్మి మింగడం అంటే అర్థం ఏంటంటే, మనం తెలియకుండా చేస్తాం అనమాట ఈ యొక్క పనుల్ని. ఊపిరి పీల్చడం, ఉమ్మి మింగడం, మనం దాన్ని కాన్షియస్గా మనం ఏమీ చేయము. అయినా కూడా ఇక్కడ యోబు అడిగేది ఏంటంటే, కనీసం ఉమ్మి మింగేంత సమయం కూడా నన్ను వదులువా, అంటే ఇంకా నా మీద ఎప్పుడు ఆ దృష్టి పెట్టుకునే ఉంటావా అని. అందుకే 12వ వచనంలో అడుగుతాడు ఏంటంటే, నేనేమన్నా సముద్రాన్నా, నేనేమన్నా రాక్షస జీవినా, నన్ను ఎందుకు అలా గమనిస్తూ ఉన్నావు అని. అంటే యోబు ఇక్కడ అడిగే ప్రశ్న ఎలాగుందంటే, అసలు మనుషుల్ని ఎందుకు పరీక్షిస్తున్నావని ముందు అడిగాడు, ఇప్పుడు నా మీద ఎందుకు అంత దృష్టి పెడుతున్నావని అడుగుతున్నాడు అనమాట. తర్వాత
20 వచనంలో మనం చూసుకుంటే చివరికి వచ్చేసరికి ఇక్కడ ఈ 2 వచనాలు తన యొక్క సంభాషణ యొక్క ముగింపు అనమాట. ఏంటంటే ఖాటతి మా ఇఫాల్ లాహ్ నోత్సేర్ ఆదాం లామా సంథని లెమిఫ్గా లాహ్ వాయే అలాయ్ లెమసా. అంటే ఖాటాతి అంటే నేను పాపం చేశానే అనుకో. ఖాటాతి నేను పాపం చేశాను. ఇప్పుడు యోబు స్నేహితులు అంటున్నారు కదా యోబుతోటి, నువ్వు ఒకవేళ దోషం చేసి ఉండకపోతే, పాపం చేసి ఉండకపోతే ఇదంతా సంభవించేది కాదు. నువ్వు నిజంగా నీతిమంతుడు అయితే దేవుడు నీకు ఏమి పోగొట్టుకోకుండా దేవుడు నేను చూసుకునేవాడు అని ఎలీఫజ్ మాట్లాడతాడు కదా. ఇప్పుడు దానికి సమాధానంగా యోబు అంటున్నాడు ఏంటంటే, అవును నేను పాపం చేశాను అనుకున్నా. ఇప్పుడు నేను పాపమే చేశాను. అయితే నేను నిన్నేం చేశాను అంటే, నేను పాపం చేస్తే దానివల్ల నీకేమైందని దేవుని అడుగుతున్నాడు అనమాట ఇక్కడ. అంటే ఇప్పుడు తనకి ఎందుకు ఈ యొక్క నష్టం వస్తుందో యోబుకు తెలియదు. దేవుడు ఎందుకు అసలు యోబుని పరీక్షిస్తుండో యోబుకు తెలియదు. అడుగుతున్నాడు దేవుని, ఏమని అడుగుతున్నాడు అంటే, అసలు నేను పాపం చేసేనే అనుకుందాం, నేను పాపం చేశాను, అయితే దానివల్ల నీకొచ్చే నష్టం ఏంటి? ఎఫ్ అల్ లాహ్ అంటే నేను నిన్నేం చేశాను? నేను పాపం చేస్తే నిన్నేం చేశాను? దేవుని సంబోధించే ఒక మాట ఉంది ఇక్కడ ఏంటంటే, నోత్సేర్ హా ఆదాం మనుషుల్ని కాపలా కాసేవాడా. దీన్ని కూడా మనం 121 కీర్తనలు మనం చూసుకుంటే 121 కీర్తనలో దేవుడు ఇశ్రాయేలుని కాపాడువాడు కొనుక్కోడు నిద్రపోడు అనే విషయాన్ని మనం అది పాజిటివ్గా చెప్పడం మనం చూస్తాం. ఇప్పుడు యోబు దాన్ని నెగిటివ్గా అన్నాడు. ఏంటంటే అసలు నిద్రపోకుండా మమ్మల్ని అలా కాపలా కాస్తూనే ఉంటావా, చూస్తూనే ఉంటావా? మనుషులను కాపలా కాసేవాడా, నేను పాపమే చేస్తే అసలు దానివల్ల నీకు వచ్చిన నష్టం ఏంటి? నన్నే నీ గురిగా ఎందుకు చేసుకున్నావు? నేనే అంటే ఇక్కడ గురి అంటే కేవలం దీన్ని ఎలాగ అర్థం చేసుకోవచ్చు అంటే, ఒక వేటాడేవాడు ఒక జంతువు వెనకాల ఎలా పడతాడో అలా నా వెనకాల ఎందుకు పడ్డావు నువ్వు? ఇంకా నాకు నేనే భారం అయిపోయాను. ఈ యొక్క మాట అలాయ్ అనే పదం నాకు అంటే నా మీద అని అర్థం అనమాట. ఇది కొన్ని మేనుస్క్రిప్ట్స్లో అంటే సెప్టూజెంట్లో దాన్ని ఆలెహ అని ఉంటుంది అనమాట. అంటే నీ మీద అని ఉంటుంది అనమాట. దానివల్ల ఇక్కడ బ్రాకెట్లో నీకు అని చెప్పడం జరిగింది. అంటే నేను నీకేమన్నా భారం అయిపోయానా అని. అంటే ఇక్కడ రాసిన దాన్ని బట్టి ఇక్కడ ఈ టెక్స్ట్ని మనం ఫాలో అవుతే కనుక నాకు నేనే భారం అయిపోయాను అన్నట్టుగా. లేకపోతే ఒకవేళ నేను పాపం చేశానే అనుకుంటే నేనేమన్నా నీకు భారం అయిపోయానా? తర్వాత 21 వచనం చివరి వచనం, ఇందులో దీన్ని రెండు రీతులుగా తర్జుమా చేయొచ్చు. అంటే ఇది జస్ట్ నా ఒపీనియన్ అనమాట. దీన్ని ఎందుకు ఎలా ఉందో చూద్దాం. సో ఈ యొక్క 21 వచనం మనం చూసుకుంటే దాని ముగింపుగా యోబు మాట్లాడుతూ ఉంటాడు ఏంటంటే, ఊ మే లోతిస్ ఆ ఫిష్ ఈ ఊ తబీర్ ఎత్ అవోని కి అత్తా లే ఆఫర్ ఎష్కావ్ వే శిఖర్తని వే ఏనెన్ని. అంటే ఒకవేళ నేను పాపం చేసే ఉంటే నా ద్రోహాన్ని క్షమించలేవా? ఊ మే లో తిస్ ఆ అంటే పైకెత్తడం అనమాట. పైకెత్తడం అంటే దాన్ని ఉదాహరణకి నిర్గమకాండం 34వ అధ్యాయంలో దేవుడు పాపాలను క్షమిస్తాడు అనడానికి వాడిన ఒక మాట, హీబ్రూలో వాడిన మాట ఇది నాసా అంటే పైకెత్తడం అనమాట. పాపాలని ఆ భారాన్ని పైకెత్తేయడం అన్నట్టుగా. ఇక్కడ అడుగుతున్నాడు ఏంటంటే, నా ఫిష్ అంటే ద్రోహం అని చెప్పొచ్చు, లేదంటే తిరుగుబాటు అని చెప్పొచ్చు. నేను నిజంగా తిరుగుబాటు చేసే ఉంటే నా ద్రోహాన్ని క్షమించలేవా? నా దోషాన్ని అలా దాటుకుని వెళ్ళిపోలేవా అని అడుగుతూ చివరికి అంటున్నాడు ఏంటంటే, ఇంకా ఇప్పటికీ నేను ధూళిలో పడుకుంటాను. అంటే 12వ వెనకాల భాగంలో మనం చూసుకుంటే 13వ వచనం కాడి నుంచి మనం చూసుకుంటే, నా మంచం మీద కూడా నేను పడుకోలేకపోతున్నాను అంటాడు కదా యోబు. అలాగా ఇప్పుడు చివరికి అంటున్నాడు ఏంటంటే, ఇంకా ఇప్పటికీ నేను ఇంకా ధూళిలో పడుకుంటాను. ధూళిలో పడుకుంటానంటే ఇంకా నేను మట్టిలో కలిసిపోతాను. నా సమయం అయిపోయింది, నేను ఇంకా మట్టిలో కలిసిపోతాను. నువ్వు నన్ను వెతుకుతావు కానీ నేను ఉండను. అంటే
ఎంత నా మీద ఎంత పగపట్టి, ఎంత నన్ను పరీక్షించి పరిశోధిస్తున్నా, నేను ఏం చేయకపోయినా కూడా నన్ను బాధిస్తున్నా, ఒకవేళ నిజంగా నేను చేసే ఉంటే క్షమించలేవా? నిజంగా అంత నేను క్షమించలేనంత పాపమే నేనేమన్నా చేశానా అని అడుగుతున్నాడనమాట యోబు ఇక్కడ. ఇంకా నన్ను ఇంకా ఇలాగే వదిలేస్తే నేను మట్టిలో కలిసిపోతాను. నువ్వు నన్ను వెతికినా కూడా నేను ఇంకా ఉంటున్నావు అని. దీన్ని ఇంకోలా కూడా తర్జుమా చేయొచ్చు. ఏంటంటే ఇక్కడ నాసా అనే పదాన్ని లిటరల్‌గా తీసుకుంటే ఇక్కడ అడిగేది ఏంటంటే, నా ద్రోహాన్ని ఎందుకు ఎత్తి చూపించలేదు నాకు? అంటే ఒకవేళ నేను పాపం చేసే ఉంటే నా దోషం ఏంటో నాకు చెప్పొచ్చు కదా! నా దోషాన్ని అలా ఎందుకు దాటి వెళ్ళిపోతావు? ఊరికనే అలా చూసి చూడనట్టుగా ఎందుకు ఉంటావు? నా ద్రోహం ఏదైతే ఉందో నాకు చెప్పొచ్చు కదా! ఒకవేళ నిజంగా నువ్వు నా ద్రోహం ఏదైతే ఉందో నాకు చెప్పుంటే, నా పాపాన్ని బట్టి నువ్వు నన్ను శిక్షించుంటే, ఈ పాటికి నేను మట్టిలో కలిసిపోయేవాడిని. ఈ పాటికి నేను ధూళిలో పడుకునేవాడిని. నువ్వు నన్ను వెతికినా కూడా నేను ఉండేవాడిని కాదు. అంటే ఒకవేళ నిజంగా నువ్వు నా మీద అంత నా పాపాన్ని బట్టి అంత కోపం ఉండుంటే నన్ను చంపేయొచ్చు కదా! నా పాపాన్ని బట్టి నన్ను మొత్తం శిక్షించేయొచ్చు కదా! నేను ఇంకా లేకుండా చేసేయొచ్చు కదా! అన్నట్టుగా అనమాట ఇక్కడ. సో, ఇవన్నీ ఆలోచించుకుంటే యోబు యొక్క రెండవ సంభాషణ మనం చూసుకుంటే, తనకున్న బాధ, విలాపాన్ని వ్యక్తం చేయడం మనం చూస్తామనమాట. అంటే ఇది కేవలం దేవుణ్ణి నిందిస్తున్నాడని మాత్రమే కాదు, దేవునితో వాదిస్తున్నాడని మాత్రమే కాదు, యోబుని బట్టి ఆలోచించుకుంటే, యోబు గ్రంథంలో ఆ స్టోరీ స్టార్ట్ అవ్వడం ఎలా స్టార్ట్ అవుతుందంటే, యోబు లాంటి వాళ్ళు ఎవరు లేరు. అతని లాంటి నీతిమంతులు ఎవరు లేరు. అందుకే దేవుడు కూడా సాతానుతో అంటాడు ఏంటంటే, నా సేవకుడైన యోబుని నువ్వు చూసావా? అతని వంటి వాళ్ళు ఈ భూమి మీద ఎవరు కూడా లేరు అన్నట్టుగా దేవుడు కూడా యోబు కోసం మాట్లాడుతా. అంటే అంత నీతిమంతుడు ఒక్క పాపం చేస్తే దేవుడు తట్టుకోలేడా అన్నట్టుగా యోబు ఇక్కడ మాట్లాడుతాడు అనమాట. అంటే నిజంగా నేను అంత పాపం చేస్తే ఉంటే చెప్పొచ్చు కదా నాకు అన్నట్టుగా. అంతేకాకుండా యోబు తనకు కలిగిన శ్రమ, తనకు కలిగిన బాధను దేవునితో వాదించే దాన్ని కూడా ఈ మాటలు మనకి ఎలా ఉంటాయంటే, మనం చదివే మనకి నిజంగా విశ్వాసం ఉండి మాట్లాడుతున్నాడా, విశ్వాసం లేకుండా మాట్లాడుతానని మనం అనుకుంటాం. నిజంగా యోబు విశ్వాసంతో మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. 19వ అధ్యాయంలో మనం చూసుకుంటే, నా విమోచకుడు సజీవుడు, ఒకవేళ నేను లేకపోయినా కూడా నేను మళ్ళీ ఆయన చూస్తానని మాట్లాడడం మనం చూస్తాం. యోబు గ్రంథం 28వ అధ్యాయంలో జ్ఞానం ఎక్కడ ఉంది? యెహోవా యందలి భయమే జ్ఞానానికి మూలం అని చెప్పడం మనం చూస్తాం. ఇలాగా తను మాట్లాడిన మాటలు కూడా మనం కొన్ని గమనిస్తాం. కానీ ఈ యొక్క 7వ అధ్యాయంలో, 9వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలోనే ఇలాంటి మాటలు మనం సాధారణంగా పట్టించుకోమన్నమాట. ఇదేంటంటే యోబు తనకు కలిగిన బాధ కొద్దీ, తనకు కలిగిన వేదన కొద్దీ దేవుణ్ణి ప్రశ్నించడం, దేవుణ్ణి అడగడం మనం చూస్తాం. ఇది దీని నుంచి ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే యోబు దేవుని కోసం మాట్లాడడానికి సిగ్గుపడలేదు. దేవుని కోసం అంటే తన దేవుని కోసం మాట్లాడడానికి యోబు ఏమాత్రం కూడా సిగ్గుపడలేదు. అందుకే చివరికి వచ్చేసరికి యోబు కోసం మళ్ళీ సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు సిగ్గుపడలేదు. యోబు స్నేహితులు అయితే మనలాగా మాట్లాడతారనమాట. అంటే తన స్నేహితులు ఎలా మాట్లాడారంటే దేవుడు అన్యాయం చేయడు, దేవుడు ఎవరిని కూడా ఊరికనే బాధ పెట్టడు అన్నట్టుగా యోబు స్నేహితులు మాట్లాడినట్టుగానే మనం కూడా మాట్లాడతాం. కానీ యోబు స్నేహితులు మాట్లాడింది దేవునికి నచ్చలేదు, యోబు మాట్లాడింది మాత్రమే దేవుడు. అంటే ఎలా చూస్తాం అంటే 42వ అధ్యాయంలో యోబు స్నేహితులతో దేవుడు అంటాడు ఏంటంటే, మీరు మాట్లాడిన దాన్ని బట్టి మీ మీద నా ఉగ్రత మండుతుంది, మిమ్మల్ని శిక్షించేంత, మిమ్మల్ని నాశనం చేసేంత కోపం నాకుంది. ఇప్పుడు యోబు మీకోసం ప్రార్థన చేస్తే నేను మిమ్మల్ని క్షమిస్తాను అన్నట్టుగా దేవుడు యోబు తరపున మాట్లాడి అంటాడు ఏంటంటే, నా సేవకుడైన యోబు నా కోసం యుక్తంగా మాట్లాడినట్టుగా మీరు మాట్లాడలేదని. ఇది ఈ యొక్క 7వ అధ్యాయంలో చివరి ఈ యొక్క యోబు యొక్క 2వ సంభాషణ బట్టి మనం చూసుకున్నా కూడా దేవుడు యోబు తన కోసం ఏం మాట్లాడు, దానికోసం దేవుడు ఏమాత్రం కూడా సిగ్గుపడలేదు. తర్వాత ఇంకొక కొన్ని విషయాలు మనం యోబు గ్రంథం కోసం ఆలోచించుకుంటే, ఇంకోటి ఏంటంటే ఈ యోబు గ్రంథం కేవలం ఒక వ్యక్తికి ఇలాంటివన్నీ వచ్చినాయని మాత్రమే కాదు, సాధారణంగా మనుషులందరికీ కలిగే ప్రశ్న అన్నమాట ఇది. ఏంటంటే అసలు ఈ లోకంలో ఎందుకెంత దుష్టత్వం ఉంది, లేకపోతే ఈ లోకంలో ఎందుకెంత భయంకరమైన సంఘటనలు మనం ఎందుకు చూస్తున్నాం అని ఈ ప్రశ్నకు యోబు గ్రంథం ఆ ప్రశ్నతో కలిసి మాట్లాడడం మనం చూస్తాం. అంటే యోబు గ్రంథం దానికి సమాధానం ఇస్తుందా అంటే పూర్తి సమాధానం లేదు యోబు గ్రంథంలో.
కానీ అలాంటి శ్రమను అనుభవించే వారితో కలిసి, అంటే కారణం లేకుండా, తమ ప్రమేయం లేకుండా, అంటే తమ సొంత ప్రమేయం లేకుండా హింసను, బాధను అనుభవించే వారందరికి కూడా యోబు గ్రంథం ఒక సహకారం అనమాట. అంటే ఒక యోబు ఒక నిజమైన స్నేహితుడిలాగా ఉంటాడనమాట. నిజంగా బాధ అనుభవించే వారికి, నష్టపోయిన వారికి. అది యుద్ధాల వల్ల నష్టపోయిన వాళ్ళు కావచ్చు, ఒక రాజకీయ నిర్ణయాల వల్ల నష్టపోయిన వాళ్ళు కావచ్చు. దానికి ఈ మాటకొస్తే ఇప్పుడు మన దేశంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి మనం చూసుకున్నా కూడా ఎంతోమంది కొంతమంది నిర్ణయాల వల్ల, కొంతమంది చేసిన అన్యాయం వల్ల తమ పిల్లల్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వారి సొంత పిల్లలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. లేదంటే ఎవరో చేసిన దాన్ని బట్టి, అన్యాయానికి బలైపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారందరినీ మనం చూసి ఏమంటాం? వారందరూ అడిగే ప్రశ్నలే ఇక్కడ యోబు గ్రంథంలో కూడా మనం చూస్తాం అన్నమాట. వారు అడిగే ప్రశ్నలు యోబు అడగడం మనం చూస్తాం. ఆ ప్రశ్నల్లో కూడా దేవుడు ఏమాత్రం కూడా ఆ ప్రశ్నలు అడిగే వారి కోసం సిగ్గుపడకుండా దేవుడు సమాధానం ఇవ్వడం మనం చూస్తాం అనమాట. అదనమాట యోబు గ్రంథం. ఒక మాటలో చెప్పాలంటే యోబు గ్రంథం కోసం ఒక దేవుని ముందు ఒక వ్యక్తి నిలబడి వాదించిన వాదన అనమాట. అంటే మనుషులందరి తరపున ఒక వ్యక్తి నిలబడి దేవుని ముందు వాదిస్తే ఎలా ఉంటుందో ఆ యొక్క వాదన అంతా కూడా యోబు గ్రంథంలో మనం చూస్తాం. తర్వాత దాంతో పాటు దేవుడు యోబుతో తిరిగి మాట్లాడడం కూడా యోబు గ్రంథంలో మనం చూస్తాం అనమాట. అదనమాట ఈ యొక్క 2వ సంభాషణ యొక్క సమాప్తం అనమాట. దాంతో ఈ యొక్క ముగింపు మాటల్లో మనం చూసుకుంటే యోబు తన వేదన కొద్దీ వాదించాడు. దేవుడు దానికోసం ఏమాత్రం కూడా సిగ్గుపడలేదు ఆ మాటలను చూసి. సో ఇదన్నమాట ఈ యొక్క భాగం. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించిన గాక. మరి ఇంకొక పోయంతో మనందరం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.